సో హియర్ ఈరోజు మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ లోహ సంగ్రహణ శాస్త్రంలో ఇక్కడ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ బ్లాస్ట్ ఫర్నెస్లో నుండి మనము ఒక ఐరన్ ఓర్ని ఏ విధంగా తయారు చేస్తాము, ఐరన్ ఓర్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్న విషయాన్ని ఈరోజు మనము చూడడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, సో హియర్ హెమటైట్ అనే ఓర్ని మనం తీసుకోవాలి. హెమటైట్ ఫార్ములా ఏంటి? మనకి ఇక్కడ Fe2O3 నుండి మనము ఐరన్ను ఏ విధంగా కలెక్ట్ చేస్తాము బై యూజింగ్ వేరియస్ మెథడ్స్. సో దీన్ని బ్లాస్ట్ ఫర్నెస్ అంటారు. దీనికి ఒక రకమైన ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీనికి ఇక్కడ 5 బ్రిక్స్ ఉండడం జరుగుతుంది. ఈ బ్లాస్ట్ ఫర్నెస్ చూసినట్టయితే ఇక్కడ ఒక్కొక్క టెంపరేచర్ ఒక్కొక్క దగ్గర మనకు ఉండడం జరుగుతుంది. కింద బాటంలో 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ పైకి పోయినా కొద్దీ మనకు ఈ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో దీనికి ఉన్న ప్రత్యేకతమైన కాబట్టి దీన్ని ఏమంటామో బ్లాస్ట్ ఫర్నెస్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ హెమటైట్ ఓర్ నుండి ఐరన్ను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా స్టెప్స్ మనకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ముందుగా మనకి బ్లాస్ట్ ఫర్నెస్లో మనకి ఏమేమి తీసుకోవడం జరుగుతుంది? హెమటైట్ ఓర్ను తీసుకుంటాం. అంటే హెమటైట్ ఓర్ అనేది ఐరన్ ఓర్. సో ఇక్కడ హెమటైట్ ఓర్ ఏంటి? Fe2O3 అంటే ఇట్ ఈజ్ ఏ ఇంప్యూర్ ఓర్. ఇది దీనిలో ఇంప్యూర్ ఓర్ అంటే ఇది ఆక్సైడ్ రూపంలో మనకు లభ్యమవుతుంది. సో ఇక్కడ ఒక ఇంప్యూర్ ఓర్ నుండి బై ఎక్స్ట్రాక్టింగ్ ఆల్ ద ఇంప్యూరిటీస్ ఫైనల్లీ యూ విల్ గెట్ ఐరన్. సో దీన్ని ఏమంటారు? దీన్ని బ్లాస్ట్ ఫర్నెస్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. తర్వాత దీంట్లో ఏం తీసుకున్నాము? కార్బన్ అంటే కోక్ను కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత లైమ్ స్టోన్ అంటే ఏంటి? కాల్షియం కార్బోనేట్ను కూడా ఈ బ్లాస్ట్ ఫర్నెస్లో మనం తీసుకోవడం జరిగింది. మనం ముందుగా ఫస్ట్ ఏం చేస్తాము? ఫస్ట్ కార్బన్ అయితే ఈ కోక్ని బాగా మండించడం జరుగుతుంది. సో కోక్ని ఏదైతుందో బాగా మండించడం ద్వారా కోక్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. అప్పుడు నీకేమిస్తుంది? ఇక్కడ ఒక కార్బన్ మోనాక్సైడ్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్, సో ఇక్కడ చూసినట్టయితే కార్బన్ మోనాక్సైడ్గా ఏర్పడుతుంది. అంటే ఇన్సఫిషియంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్. ఒకవేళ ఎక్సెస్ ఆఫ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి? ఇన్సఫిషియంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ మనకి ఏర్పడడం జరుగుతుంది. అంటే దీంట్లో మనకి ఈ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. తర్వాత మనకి ఏం చేస్తుంది? ఇక్కడ ఏదైతే మనం హెమటైట్ ఓర్ తీసుకుంటున్నామో ఆ హెమటైట్ ఓర్ రియాక్ట్ విత్ కార్బన్ మోనాక్సైడ్. సో టు ఫామ్ మనకి ఇక్కడ మోల్టెన్ ఐరన్ Fe ప్లస్ ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక హెమటైట్ ఓర్ కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ ఉంది. మనకి ఇక్కడ ఏమిస్తుంది? ఐరన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం 2 రియాక్షన్లుగా మనం రాసుకోవచ్చు. ఏ విధంగా? మనము ఇక్కడ ఒక ఐరన్ అదే ఫెర్రస్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ ఉంది, ఒక ఐరన్ ఫెర్రస్ ఆక్సైడ్గా. అగైన్ ఈ ఫెర్రస్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ కార్బన్ మోనాక్సైడ్ టు ఫామ్ ఐరన్గా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా. అంటే ఏమైంది? ఫస్ట్ ఫెర్రస్ ఆక్సైడ్గా తర్వాత ఐరన్గా ఏర్పడుతుంది. అంటే ఫైనల్లీ దీనిలో 2 రియాక్షన్స్, ఫెర్రిక్ కాస్త ఫెర్రస్గా కన్వర్ట్ అవుతుంది, ఆ ఫెర్రస్ కాస్త ఐరన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి ఎక్కడైతే వచ్చిన ఐరన్ ఇది ప్యూర్ ఐరనా? కాదు, ఇట్ ఈజ్ ఏ ఇంప్యూర్ ఐరన్. అంటే దీనిలో ఏముంటాయి? సిలికా, శాండ్, దాని తర్వాత క్లే, బంకమన్ను ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ ఇంప్యూర్ ఐరన్. మనము ఇలా హీట్ చేయడం వల్ల జస్ట్ దిస్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్ కన్వర్టెడ్ టు ఐరన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఫెర్రిక్ ఆక్సైడ్ కన్వర్టెడ్ టు ఐరన్గా మారడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే మనము దీంట్లో ఏం కలిపాము? దాని తర్వాత నెక్స్ట్ లైమ్ స్టోన్ యాడ్ చేయడం జరిగింది. లైమ్ స్టోన్ ఏం చేస్తుంది? ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఈజ్ కన్వర్టెడ్ టు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా విడిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ లైమ్ స్టోన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? క్విక్ లైమ్గా, అంటే కాల్షియం ఆక్సైడ్గా ఏర్పడడం జరుగుతుంది. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని మనము లైమ్ అనడం జరుగుతుంది.
అంటే ఇక్కడ లైమ్ స్టోన్ ఈజ్ కన్వర్టెడ్ టు లైమ్. అంటే ఈ లైమ్ ఏం చేస్తుంది, ఈ లైమ్ అనేది కాల్షియం ఆక్సైడ్ మనకు దీంట్లో ఉండే ఇంప్యూరిటీ సిలికా అంటే ఏంటి, మనకు శాండ్ ఇసుక సిలికా SiO2 అంటాం, ఆ శాండ్తో రియాక్ట్ అయ్యి ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు CaSiO3గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని స్లాగ్ అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, దీన్ని ఎందుకు యాడ్ చేయడం జరిగింది, మనకు దీన్ని ఎందుకు యాడ్ చేయడం జరిగింది, వాట్ ఈజ్ అవర్ మెయిన్ ఎయిమ్ అంటే ఇక్కడ ఒక ఫెర్రిక్ ఆక్సైడ్ ఒక ఐరన్గా కన్వర్ట్ అవుతుంది, ఒక ఫెర్రిక్ ఆక్సైడ్ ఒక ఐరన్గా మనకు కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో అలానే ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇక్కడ ఎందుకు యాడ్ చేసాము లైమ్ స్టోన్ అంటే ఇక్కడ ఇంప్యూరిటీస్తోని కంబైండ్ అయింది, ఒక ఇంప్యూరిటీస్తోని కంబైండ్ అయ్యి ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు స్లాగ్. అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే మనము ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఫ్లక్స్ అంటాం. ఈ ఫ్లక్స్ ఏం చేసింది, దేంతో కంబైన్ అయింది, ఇక్కడ ఇంప్యూరిటీస్తోని కంబైన్ అయింది అండ్ కన్వర్టెడ్ టు స్లాగ్ లాగా కన్వర్ట్ అయింది. అంటే వాట్ ఈజ్ ఫ్లక్స్, ఫ్లక్స్ ఈజ్ ఎ ఇంప్యూరిటీ. ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఎ ఫ్లక్స్. ఈ కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఎ ఫ్లక్స్. దీనికి ఏమైంది, కాల్షియం కార్బోనేట్ ఫ్లక్స్ ఇంప్యూరిటీస్తో కంబైండ్ అయ్యి ఆ తర్వాత టు ఫామ్ స్లాగ్ లాగా కన్వర్ట్ అయింది. అంటే ఈ ఇంప్యూరిటీస్ని సపరేట్ చేయడానికి మనం ఫ్లక్స్ వాడాం. సో రేపు పొద్దున మేము ఇక్కడ అడుగుతాడు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో వాట్ ఈజ్ స్లాగ్ అని, వాట్ ఈజ్ స్లాగ్. సో టు సపరేట్ ద ఇంప్యూరిటీస్ జనరల్లీ వీల్ యూజ్ ఫ్లక్స్. అంటే ఫ్లక్స్ ఇంప్యూరిటీతో కంబైండ్ అయ్యి టు ఫామ్ మనకు స్లాగ్ లాగా ఏర్పడుతుంది. వాట్ ఈజ్ ఫ్లక్స్, ఫ్లక్స్ ఈజ్ ఎ ఇంప్యూరిటీ, ఫ్లక్స్ అనేది ఒక ఇంప్యూరిటీ. సో ఇవి చాలా జాగ్రత్తగా మనకు. సో ఇక్కడ ఫైనల్లీ ఐరన్ ఆక్సైడ్ CO తో రియాక్ట్ అయ్యి ఐరన్ వస్తుంది, మోల్టెన్ ఐరన్ వస్తుంది. దాని తర్వాత ఫర్దర్ ఎనాలిసిస్ చేసి ఫైనల్లీ యూ విల్ గెట్ వాటర్. సో ఇక్కడ మనము CaO ఉంది, ఇక్కడ CaO ఇక్కడ ఏంటి, CaO ఈజ్ ఏ బేసిక్ మీడియంలో ఉన్నది, SiO2 ఈజ్ ఏ వాటర్ ఎసిడిక్ మీడియంలో ఉంది. అంటే ఒక బేస్ని యాడ్ చేయాలంటే యాసిడిక్ మీడియంలో ఉన్న SiO2ని యాడ్ చేసి టు ఫామ్ ఏ స్లాగ్ లాగా మనం ఏర్పడడం జరిగింది. సో ఆ విధంగా ఫ్లక్స్ యాడ్ చేయడం వల్ల ఇంప్యూరిటీస్ అన్ని సపరేట్ అయిపోయి స్లాగ్ లాగా ఏర్పడుతుంది. అంటే ఫైనల్లీ యూ విల్ గెట్ ఐరన్ ఫ్రమ్ ద హెమటైట్ ఓర్ బై యూజింగ్ బ్లాస్ట్ ఫర్నెస్ అని మన విషయానికి చెప్పడం జరుగుతుంది. అంటే దీనిలో కొన్ని ఏదైతే మనం టెంపరేచర్ని హీట్ చేసినప్పుడు కొన్ని ఇంప్యూరిటీస్ దే రెస్పెక్టివ్ వాట్ ఫస్ట్ మనం ఏం చేస్తామో హీట్ చేస్తాం టెంపరేచర్ దగ్గర. ఇక్కడ కొన్ని ఆక్సైడ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ జింక్ ఉంది, జింక్ సల్ఫైడ్ కూడా మనం ఏం చేస్తున్నాం బ్లాస్ట్ ఫర్నెస్లో హీట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంప్యూరిటీ దాంట్లో ఉండడం వల్ల ఇమీడియట్లీ టు రియాక్ట్ విత్ ఆక్సిజన్ అంటే O2తోని మనకు రియాక్షన్ అయినట్టయితే రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ డయాక్సైడ్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బ్యాలెన్స్ చేసినట్టయితే ఇక్కడ ఎన్ని జింకులు ఉన్నాయి 1, ఇక్కడ 1. సో ఇక్కడ సల్ఫర్ ఒకటి మన ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి, ఇక్కడ 2. అంటే మనం ఏం చేయాలి 2 వేయాలి. అంటే ఇక్కడ 2 వేసినాం కాబట్టి మరి బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని 2 వేయాలంటే 2 జింక్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది నెక్స్ట్ ఇక్కడ 2 జింక్. ఓకే, 2 జింక్స్ ఆర్ బ్యాలెన్స్డ్. దెన్ వాట్ అబౌట్ సల్ఫర్ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఏముంది ఒకటే ఉంది. ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్. అప్పుడు నువ్వేం చేయాలి ఇక్కడ 2 వేయాలి. 2 వేసినప్పుడు ఏమైంది ఇక్కడ ఆక్సిజన్స్ ఎక్కువైనాయి. ఎందుకు 2 2s are 4 ఇక్కడ ప్లస్ 2 6 అయినాయి. 6 అంటే అప్పుడు నువ్వేం చేయాలి ఇక్కడ ఏం చేయాలి 3 2s మనకు ఏమైనాయి 6 ఆక్సిజన్స్. సో ఆ విధంగా మనకు 2 moles ఆఫ్ ZnS అంటే జింక్ సల్ఫైడ్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ ఆక్సైడ్ అండ్ వాట్ SO2. అంటే దాంట్లో ఉన్న హీట్ చేయడం వల్ల దీన్ని ఏమంటారు మనకు రోస్టింగ్ అని అంటారు.
మనకు రోస్టింగ్ అంటే ఏంది అని అడుగుతాడు రేపు ఎంట్రన్స్లో 100%. ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ రోస్టింగ్ అంటాడు అంటే ఏదైనా ఒక ఓర్ని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, మనకు ఆక్సిజన్ సమక్షంలో అండ్ ఎయిర్ సమక్షంలో హీట్ చేసినట్టయితే టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ ఆక్సైడ్స్ ఇస్తుంది. దాన్నే మనకు రోస్టింగ్ అంటాడు. సో ఇక్కడ మనకు క్యాల్సినేషన్, వాట్ ఈజ్ క్యాల్సినేషన్ అంటాడు. మనం హీట్ చేసినప్పుడు ఏమైంది, ది రెస్పెక్టివ్ ఆక్సైడ్ వచ్చింది, దీన్ని మనము రోస్టింగ్ అన్నాం. మరి ఇంకొక టర్మినాలజీ వస్తుంది క్యాల్సినేషన్ అనగానేమి అని అడుగుతుంటాడు. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనకు బ్లాస్ట్ ఫర్నెస్లో కూడా మనం ఇక్కడ చూసాం. ఇక్కడ ఏమైంది, కాల్షియం కార్బోనేట్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రైజ్ టు కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా విభజించడం జరిగింది. అంటే ఇక్కడ హీట్ చేసావు కానీ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. ఇక్కడ హీటింగ్ ఉంది కానీ ఎయిర్ సప్లై లేదు. సో కాబట్టి ఓర్ ఆన్ హీటింగ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లేకుండా మనం హీట్ చేసినట్టయితే టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్. సపోజ్ యూ టేక్ Mg మెగ్నీషియం కార్బోనేట్ని హీట్ చేస్తాము కానీ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. సో టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ విధంగా మనకు ద రెస్పెక్టివ్ ఆక్సైడ్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది కాబట్టి మనం దాన్ని ఏమంటాము, క్యాల్సినేషన్ అంటాడు. మీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఇది కంపల్సరీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ క్యాల్సినేషన్ అండ్ వాట్ ఈజ్ ద రోస్టింగ్ అనే విషయాన్ని కంపల్సరీ చాలా ఎంట్రన్స్ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో జనరల్గా మనకు అడగడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ దీన్ని ఏమంటాము, పైరోకెమికల్ ప్రాసెస్ అంటాము. మనం ఈ బ్లాస్ట్ ఫర్నెస్ను ఈ రియాక్షన్ని మనం ఏమంటాము, పైరోకెమికల్ ప్రాసెస్ అంటాం. వాట్ యు మీన్ బై పైరో? మనకు పైరో అంటే ఏంది, పైరోకెమికల్, దీన్ని ఏమంటాము, పైరోకెమికల్ ప్రాసెస్ అని అంటాం. పైరో అంటే ఏంది, పైరో ఈజ్ నథింగ్ బట్ హీట్. పైరో అంటే హీట్ చేయడం వల్ల ఆ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్ అని మనం జనరల్గా అనడం జరుగుతుంది. యూ టేక్ ఎనీ రియాక్షన్ ఇట్ ఈస్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్ అంటాం. ఎందుకోసం అంటే హీట్ చేయడం వల్లనే మెటల్స్ టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ ఆక్సైడ్స్ కానీ రెస్పెక్టివ్ మెటల్స్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఈ రియాక్షన్స్ అన్నీ పైరోకెమికల్ ప్రాసెస్ అంటే మెథడ్స్ అని కూడా వీటిని అనడం జరుగుతుంది. రేపు పొద్దున మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో వాట్ ఈజ్ పైరోకెమికల్ ప్రాసెస్ అంటారు. పైరో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హీట్ అని మీరు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఓర్ ఏమైంది, ఫ్లక్స్తో కంబైండ్ అయ్యి టూ మెటల్స్ టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్గా ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక ఓర్ ఫ్లక్స్తోని కంబైండ్ అయ్యి టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ మెటల్స్గా మనకేం జరిగింది, రెడ్యూస్ చేయబడింది. MgCO3 ఈజ్ దీన్ని ఏమంటాం మనము, మ్యాగ్నసైట్ అంటాం. మ్యాగ్నసైట్. సో ఇదేంటి, ఇది మెగ్నీషియం ఓర్. ఇప్పుడు ఏమంటాడు, మ్యాగ్నసైట్ ఈజ్ ఏ డాష్ టైప్ ఆఫ్ ఓర్ అంటాడు. అంటే ఇది కార్బోనేట్ ఓర్. మనం ఏం చెప్పాలి అప్పుడు, ఇట్ ఈజ్ ఏ కార్బోనేట్ ఓర్. సో ఈ విధంగా మనకు ఏ టైప్ ఆఫ్ ఓర్ అని అడుగుతాడు. అప్పుడు మీరు చెప్పాలి కార్బోనేట్ ఇట్ ఈజ్ ఏ కార్బోనేట్ ఓర్ ఆర్ ఐడెంటిఫై ద కార్బోనేట్ ఓర్స్ అంటాడు. సపోజ్ ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ యూ టేక్ ఇంకోటి ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటే, సెకండ్ వన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటే దాని ఫార్ములా ఏంటి, MgSO4.7H2. ఇది కూడా ఏంటి, ఇది కూడా మెగ్నీషియం ఓరే. అంటే ఇక్కడ మ్యాగ్నసైట్ తీసుకోండి, లేదంటే ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి, లేదంటే ఇంకొకటి ఉంది కార్నలైట్ ఫార్ములా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు KCl.MgCl2.6H2O.
అంటే ఇవేంటి, ఇదేమో సల్ఫేట్ SO4 కాబట్టి సల్ఫేట్ ఓర్ అంటాం. ఇవేంటివి క్లోరైడ్ ఓర్స్ అంటే హాలైడ్స్. రేపు పొద్దున అడుగుతుంటాడు, సో పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఈ మెగ్నీషియం మెటల్స్ యొక్క ఓర్స్ చెప్పండి. ఏలో ఇస్తాడు మ్యాగ్నసైట్, బిలో ఇస్తాడు ఎప్సమ్ సాల్ట్, సిలో ఇస్తాడు కార్నలైట్, డిలో ఇస్తాడు ఆల్. అప్పుడు ABCD, ఇప్పుడు ఆల్ అన్నాడు కాబట్టి మనం డి ఆప్షన్కి టిక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇంకొకటి ఇస్తాడు బాక్సైట్ ఫార్ములా ఏంది, Al2O3.2H2O. సో ఇప్పుడు మనకేమంటాడు, మెగ్నీషియం ఓర్స్ ఏంటివి అంటాడు. ఇప్పుడు ఏ ఆప్షన్ 1, 2, 3, 4, బి ఆప్షన్ 1, 2, 4, తర్వాత సి ఆప్షన్ 1, 2, 3, డి ఆప్షన్ 1, 3 ఇలా ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు జస్ట్ హీ విల్ గివ్ ఓన్లీ నేమ్స్. ఏమిస్తాడు, ఈ ఫార్ములాలు ఇవ్వడు. ఈ ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో ఇలా ఇవ్వకుండా మీకు ఏమిస్తాడు, జస్ట్ ఈ నేమ్స్ ఇస్తాడు. సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ టోటల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మ్యాగ్నసైట్, ఎప్సమ్ సాల్ట్, తర్వాత కార్నలైట్, బాక్సైట్. అంటే ఇక్కడ ఏమన్నాడు, మెగ్నీషియం ఓర్స్ అన్నాడు. అప్పుడు మీకు ఏం రావాలి, వాటి నేమ్స్ రావాలి. ముఖ్యంగా ఆ యొక్క కెమికల్ కాంపోజిషన్, ఆ కెమికల్ ఫార్ములా నేమ్ రావాలి. సో సపోజ్ ఇక్కడ మ్యాగ్నసైట్ అనుకున్నాం. మనం ఇంతకుముందు మ్యాగ్నసైట్ అంటే ఏమనుకున్నామో, MgCO3 అంటే ఇది మెగ్నీషియం ఓర్. దాని తర్వాత ఇది రావాలి, ఎప్సమ్ సాల్ట్ అనుకున్నాం. ఎప్సమ్ సాల్ట్ కెమికల్ ఫార్ములా నీకు వచ్చి ఉండాలి, ఆల్రెడీ నువ్వు నేర్చుకొని ఉండాలి. ఎప్సమ్ సాల్ట్ MgSO4.7H2O, ఇది కూడా మెగ్నీషియం సాల్ట్. తర్వాత కార్నలైట్ విషయానికి వద్దాం, KCl.MgCl2.6H2O. దాని తర్వాత బాక్సైట్ Al2O3.2H2O. సో ఈ విధంగా ఇదేమో అల్యూమినియం ఓర్, సో ఈ మూడేమో మెగ్నీషియం ఓర్స్. కాబట్టి 1, 2, 3 అంటే ఏదైతే 1, 2, 3 ఉందో సి ఆప్షన్గా మనం చెప్పనీకి వస్తుంది. సో లైక్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ ఫార్ములాస్. మన కంపల్సరీ ఆ రెస్పెక్టివ్ ఓర్స్ మాలిక్యులర్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఏ ఇస్తాడు మీకు హార్న్ సిల్వర్, తర్వాత బి ఇస్తాడు కార్నలైట్, తర్వాత సి ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు హెమటైట్, అండ్ డి ఆప్షన్ చూసినట్టయితే గెలీనా. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో అతను ఏమంటాడంటే ఐడెంటిఫై ద హాలైడ్ ఓర్స్ అంటాడు. సపోజ్ ఏ, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. సపోజ్ ఇలా ఇచ్చాడు ఏ కామా బి, బి కామా సి, తర్వాత ఏ కామా డి, తర్వాత ఫైనల్లీ ఇక్కడ ఏ కామా మనకు సి ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ హాలైడ్ ఓర్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. మరి నీకు హాలైడ్ ఓర్స్ అంటే ఓన్లీ నీకు నేమ్స్ ఇచ్చాడు, హార్న్ సిల్వర్ అన్నాడు, కార్నలైట్ అన్నాడు, హెమలైట్ అన్నాడు, గెలీనా అన్నాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చి ఉండాలి, వాటి యొక్క కెమికల్ ఫార్ములా మనకు రావాలి. వచ్చినప్పుడే మనము దీన్ని ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ను మనం ఎలా సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ హాలైడ్స్ అంటే ఏంటి అంటే, హాలైడ్స్ అంటే వాటికి సిఎల్ కానీ, ఎఫ్ కానీ, బిఆర్ కానీ, ఐ గాను ఉన్నట్టయితే వాటిని ఏమంటారు,
హాలైడ్ ఓర్స్ అంటారు. అంటే ది రెస్పెక్టివ్ క్లోరైడ్స్ కానీ, ఫ్లోరైడ్స్ కానీ, బ్రోమైడ్స్ కానీ, అయోడైడ్స్ కానీ అలా ఫామ్ అయితే వాటిని హాలైడ్స్ అంటారు. అంటే దీని పక్కన ఏవైతే మెటల్స్ పక్కన సిఎల్ కానీ, బిఆర్ కానీ, సో అయోడిన్ కానీ ఉన్నట్టయితే ఆ ఓర్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. సో హార్న్ సిల్వర్ అంటే ఏంటి? అది AgCl. తర్వాత ఇక్కడ కార్నలైట్ చూస్తే ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్గా చూసాము, దట్ ఈస్ KCl డాట్ MgCl2 డాట్ 6H2O. తర్వాత హెమటైట్ అన్నాం Fe2O3గా. తర్వాత ఇక లాస్ట్ ఫైనల్లీ గెలీనా అన్నాం అంటే PbS. అంటే దీంట్లో మనము ఇక్కడ ఏమడిగాడు? హాలైడ్ ఓర్స్. ఏవి హాలైడ్ ఓర్స్ అంటే టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ హాలైడ్. ఇక్కడ ఏమైంది? Cl మనకు రావడం జరిగింది. అంటే ఇది హాలైడ్ ఓర్. అంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఒకటి దీంట్లో ఏమైంది? ఇక్కడ దీంట్లో కూడా Cl ఉంది, మరి దీంట్లో కూడా Cl ఉంది. ఇది కూడా హాలైడ్ ఓరా? ఎస్, 100% ఇట్ ఈజ్ ఆల్సో హాలైడ్ ఓర్. మరి దీంట్లో హెమటైట్ చూసినట్టయితే Fe2O3. ఇక్కడ ఏముంది? ఆక్సిజన్. ఆక్సిజన్ ఉంటే ఏంది? ఇట్ ఈజ్ ఆక్సైడ్ ఓర్. ఆక్సిజన్ ఉంటే ఆక్సైడ్ ఓర్ అంటారు. ఇక్కడ ఏంటి? ఎస్ ఉంది. ఎస్ ఉంది. మెటల్ పక్కన ఏముంది? ఎస్ ఉంది. ఎస్ ఉంటే ఏమంటారు? సల్ఫైడ్ ఓర్ అంటారు. అంటే ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో మనకు హాలైడ్స్ అంటే క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ, ఫ్లోరిన్ కానీ వేటి పక్కన ఉన్నాయి? ఈ 2 మెటల్స్ మధ్యలోనే ఉన్నాయి. కాబట్టి మనకు ఆప్షన్ హార్న్ సిల్వర్ ఒకటి, తర్వాత కార్నలైట్ ఒకటి. అంటే AB అనేది మనకు రైట్ ఆన్సర్. ఇక్కడ AB అనేది ఆన్సర్ దేంట్లో ఉందో చూసుకోవాలి. ఈ 4 ఆప్షన్స్లో మనకి AB అనేది ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా చాలా జాగ్రత్తగా క్లారిటీగా మనము పెట్టవచ్చు. ఎప్పుడు పెట్టవచ్చు? నీకు ఏవైతే ఈ ఫార్ములాస్, ఆ రెస్పెక్టివ్ కెమికల్ ఫార్ములాస్ తెలిసినప్పుడు మాత్రమే వాటి ఆన్సర్స్ కరెక్టా లేదా అని మనం జాగ్రత్తగా పెట్టడం జరుగుతుంది. అంటే మ్యాగ్నెటైట్ అన్నాడు, జింకైట్ అన్నాడు, తర్వాత బాక్సైట్ అన్నాడు, జింక్ బ్లెండ్ అన్నాడు. ఈ కింది దాటిలో ఏవి ఆక్సైడ్ ఓరులు అంటే మెటల్స్ టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ ఆక్సైడ్స్. కాబట్టి ఏవి ఆక్సైడ్స్ అనే విషయాన్ని అడుగుతాడు. అప్పుడు నీకేం రావాలి? దీని రెస్పెక్టివ్ ఫార్ములాలు రావాలి. ఫార్ములా వచ్చినప్పుడే అవి ఆక్సైడ్లా, సల్ఫైడ్లా, హాలైడ్లా, క్లోరైడ్లా అని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో మీకు మొత్తము 15 ఇచ్చాడు. ఆ 15 కంపల్సరీ మీరు బట్టి పట్టాల్సిందే. ఏ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్, నాట్ ఓన్లీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్, యూ టేక్ ఎనీ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్, కంపల్సరీ యూ విల్ గెట్ 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ద మెటలర్జీ. లోహ సంగ్రహణ శాస్త్రం నుండి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే దీని ఫార్ములా చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వన్ మ్యాగ్నెటైట్. మ్యాగ్నెటైట్ అంటే దాని ఫార్ములా ఏంటి? మనకు జనరల్గా MgCO3. అంటే MgCO3 అని రాసాం. అంటే ఇదేంది? మెటల్ పక్కన కార్బోనేట్ ఉంది. అంటే మెటల్ కార్బోనేట్ అంటే కార్బోనేట్ ఓర్గా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఆక్సైడ్ ఓర్ కాదు, ఇది కార్బోనేట్ ఓర్ అని మనం చెప్పొచ్చు. దాని తర్వాత మనం ఇప్పుడు ఏమన్నాం? జింకైట్ అన్నాం. జింకైట్ ఫార్ములా ఏంటి? ZnO. ZnO అంటే ఏంటి? ఇక్కడ ఆక్సైడ్. అంటే మెటల్ పక్కన ఏముంది? ఆక్సిజన్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి? ఇది ఆక్సైడ్ ఓర్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ బాక్సైట్ అన్నాం. Al2O3 డాట్ 2H2O. అంటే ఇక్కడ ఏముంది? ఆక్సైడ్ ఉంది. అంటే ఇది కూడా ఆక్సైడ్ ఓర్గా మనం చెప్పొచ్చు. దాని తర్వాత జింక్ బ్లెండ్ ఫార్ములా ఏంటి? జింక్ బ్లెండ్ అంటే ZnS. ఇప్పుడు మీరు దీంట్లో చెప్పండి, ఎన్ని ఆక్సైడ్ ఓర్లు ఉన్నాయి, ఎన్ని సల్ఫైడ్ ఓర్స్ ఉన్నాయి, ఎన్ని కార్బోనేట్ ఓర్స్ ఉన్నాయి, ఎన్ని హాలైడ్ ఓర్స్ ఉన్నాయి అని అడుగుతాడు. సో జాగ్రత్తగా మెటల్ పక్కన కార్బోనేట్ ఉంది కాబట్టి ఇది కార్బోనేట్ ఓర్ అని, తర్వాత మెటల్ పక్కన ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇది ఆక్సైడ్ ఓర్ అని, మెటల్ పక్కన ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సైడ్ ఓర్ అని, మెటల్ పక్కన సల్ఫైడ్ ఉంది కాబట్టి సల్ఫైడ్ ఓర్ అని. ఈ విధంగా జాగ్రత్తగా దాని కెమికల్ ఫార్ములా రాసి కంపల్సరీ యూ హ్యావ్ టు చూస్ ద ఆప్షన్. ఇప్పుడు ఆక్సైడ్ ఓర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనము ఇవి 2 ఆప్షన్స్ మనకు కరెక్ట్ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇంకొకటి మనం ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏం రాశాను? డాట్ 2H2O రాశాను. మరి మిగతా వానికి రాయలేదు.
దెన్ వాటర్ మాలిక్యూల్ ఉన్నదానికి లేని దానికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. సపోజ్ ఇలా రాశాను CO3 డాట్ 10H2O. సో ఈ రెండు మాలిక్యూల్స్కి డిఫరెన్స్ ఏంటి? ఒకదానికేమో డాట్ 10H2 అని రాసాం, ఇంకో దానికేమో రాయలేదు. అంటే వీటిని ఏమంటారంటే హైడ్రేటెడ్. వాటర్ మాలిక్యూల్ ఉన్నట్టయితే వాటిని హైడ్రేటెడ్ అని, సో వీటిని ఎన్హైడ్రస్ అని, అంటే వితౌట్ వాటర్ మాలిక్యూల్ ఉంటే ఎన్హైడ్రస్ సాల్ట్స్ అని మనం రెండు రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. హైడ్రేటెడా ఎన్హైడ్రసా. ఇక్కడ సో ఇవన్నీ ఓర్స్. అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ మనకి ఇస్తాడు, ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్. ఇక్కడ మనం ఏమంటాడంటే ఒక స్టేట్మెంట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఆల్ ఓర్స్ ఆర్ minerals, but all minerals need not be what ores. అంటే ఏంది దీంట్లో ఉండే ఓర్స్, ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్. ఎందుకోసం అంటే దాంట్లో ఉండే కాంపోజిషన్ మొత్తం మినరల్సే కాబట్టి ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్, బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. వై? ఇప్పుడు మనం ఓర్ అనుకుంటే ఏమన్నాము, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్టెడ్. సపోజ్ ఓర్ అంటే మీకేంటి, లెస్ ఎక్స్పెండిచర్ మోర్ వాటర్ ప్రాఫిట్ అలా ఉండాలి. సో బియ్యంలో నుండి రాళ్ళు తీసేయాలి, కానీ రాళ్ళలో నుండి బియ్యం తీసేయద్దు. ఎందుకు? మనం బియ్యము, సో రైస్ నుండి స్టోన్ తీసేస్తే లెస్ ఎక్స్పెండిచర్, ఏదైతే నీకు రైస్ వచ్చిందో చాలా కాస్ట్లీ. అలా కాకుండా ఇసుకలో నుండి మనము బియ్యాన్ని ఏర్పించినాం అనుకో, ఏమవుతుంది అక్కడ బియ్యం కాస్ట్ ఈజ్ వెరీ లెస్, బట్ వాట్ హ్యాపెండ్, మనకు ఏల్పించిన ఛార్జెస్ ఆర్ వెరీ హై. సో కాబట్టి ఏంటంటే మనకు ఇక్కడ ఓర్స్, అన్ని మినరల్స్ మన ఓర్స్ కావు. ఎందుకోసం అంటే కొన్నిట్లలో 10% మెటల్స్ ఉంటాయి, 90% మనకి ఇంప్యూరిటీసే ఉంటాయి, ఓన్లీ 10% వాటర్ మెటల్స్ ఉండడం జరుగుతుంది. మరి అటువంటి వాటిని ఓర్ అనం కదా. ఓర్ అంటే ఏమంటారు? సో 90% ఆర్ 99%, ఇంకేమనంటే 99% ఏముండాలి, మెటల్, ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్టెడ్. అంటే లెస్ ఇన్వెస్ట్మెంట్ మోర్ ప్రాఫిట్, వాటిని మనం ఓర్స్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్, బట్ ఆల్ మినరల్స్ డిడ్ నాట్ బి వాట్ ఓర్స్ అన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ లెడ్ సల్ఫైడ్ని మనం తీసుకుందాం. ఒక ఓర్ని తీసుకొని దెన్ కన్వర్ట్ ఇంటూ ది రెస్పెక్టివ్ ఆక్సైడ్. సపోజ్ లెడ్ సల్ఫైడ్ని మనము రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, ఏదైనా ఆక్సిజన్ ఓర్ని హీట్ చేసామనుకోండి, ఇట్ ఈస్ నోన్ యాజ్ వాటర్ రోస్టింగ్. అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఏరా, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఏరా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రియాక్షన్ అడగవచ్చు. సపోజ్ లెడ్ సల్ఫైడ్, ఇట్ ఈస్ ఏ సల్ఫైడ్ ఓర్, రియాక్ట్ విత్ ఆక్సిజన్. సో రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ లెడ్ ఆక్సైడ్. లెడ్ ఆక్సైడ్గా మనకు కన్వర్ట్ అవుతుంది. దెన్ సల్ఫర్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ సల్ఫర్ డయాక్సైడ్. అంటే ఇక్కడ ఏదైనా ఒక ఓర్ని హీట్ చేస్తే టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది అన్న విషయాన్ని రేపు అడుగుతాడు. ఏదైనా సపోజ్ లెడ్ సల్ఫైడ్ ఆన్ హీటింగ్ టు ఫార్మ్ డాష్ ఆక్సైడ్, అప్పుడు మీరు ఏం చెప్పాలి, లెడ్ ఆక్సైడ్ అని చెప్పాలి. లేదంటే ఈ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయమంటాడు. బ్యాలెన్సింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంపల్సరీ యూ విల్ గెట్ 1 క్వశ్చన్ ఫర్ బ్యాలెన్సింగ్. ఎలా చేయాలి బ్యాలెన్సింగ్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, లెడ్ 1, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, అంటే లెడ్ బ్యాలెన్స్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ సల్ఫర్లు చూద్దాం. సల్ఫర్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1. ఈ 2 అనేది ఆక్సిజన్కి సంబంధించింది, సల్ఫర్కి రాదు. కాబట్టి సల్ఫర్లు కూడా 2 మనకి ఇక్కడ బ్యాలెన్స్ అయినాయి. మరి ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2. మరి ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 + 1. ఇక్కడ మనకు 3 ఉన్నాయి. అంటే ఆక్సిజన్స్ అనేటివి బ్యాలెన్స్ కాలేదు. మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ
దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే 2 వేయాలి. 2 2s 4. 4 అయినప్పుడు ఏమైంది, ఇక్కడ 1 + 2 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వేస్తే అప్పుడు 2 2s 4, ఇక్కడ 2 ఆక్సిజన్ ఐటమ్స్, ఇక్కడ 2 ఆక్సిజన్ ఐటమ్స్, అంటే 2 2 4 మనకు బ్యాలెన్స్ అయింది. మరి లెడ్ విషయానికి వస్తే ఏమైంది, లెడ్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2, మళ్ళీ లెడ్లు మనకు బ్యాలెన్స్ కాలేదు. మళ్ళీ లెడ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇక్కడ 2 పెట్టాలి. 2 పెట్టినప్పుడు ఏమైంది, లెడ్లు బ్యాలెన్స్ అయినాయి కానీ ఇక్కడ సల్ఫర్లు బ్యాలెన్స్ అయినాయా, సల్ఫర్లు ఇక్కడ ఎక్కడ ఉన్న 2 ఉన్నాయి 2, మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి 1, కాబట్టి ఇక్కడ 2 పెట్టుకోవాలి మనం. మనం ఇప్పుడు చూద్దాం ఏమేం బ్యాలెన్స్ అయింది ఏమేం బ్యాలెన్స్ కాలేదో చూద్దాం. ఇక్కడ లెడ్లు ఎన్ని ఉన్నాయి 2, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2, అంటే లెడ్ మనకు బ్యాలెన్స్ అయింది. మరి సల్ఫర్ విషయానికి వద్దాం. ఎన్ని సల్ఫర్లు ఉన్నాయి 2, ఇక్కడ ఎన్ని సల్ఫర్లు ఉన్నాయి 2, అంటే సల్ఫర్లు కూడా మనకు బ్యాలెన్స్ అయినాయి. తర్వాత ఆక్సిజన్ విషయానికి వద్దాం. 2 2s 4, మరి ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. 2 2s 4, అంటే ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ 2, అంటే 6 ఆక్సిజన్స్ ఉన్నాయి రైట్ సైడ్లో. మరి లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి, 2 2s 4, అంటే ఏమైంది, ఇంకా 2 ఆక్సిజన్స్ లెఫ్ట్ సైడ్లో తక్కువ ఉన్నాయి. అంటే మనము ఇక్కడ ఆక్సిజన్ను బ్యాలెన్స్ చేయాలి. ఎలా, 3 2s ఏమైంది 6, కాబట్టి ఇక్కడ 6 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ప్లస్ 2 2s 4, ఇక్కడ 4 + 2, అంటే ఈ విధంగా రియాక్షన్ బ్యాలెన్స్ చేయబడింది. చూద్దామా మళ్ళీ ఒకసారి. 2 అంటే 2 లెడ్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 లెడ్లు ఉండడం జరిగింది, బ్యాలెన్స్ అయింది. ఇక్కడ ఎన్ని సల్ఫర్లు ఉన్నాయి 2, మరి ఇక్కడ ఎన్ని సల్ఫర్లు ఉన్నాయి 2, మరి ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి 3 2s ప్లస్ చేయదు, ఇక్కడ ఏం చేయాలి మల్టిప్లై చేయాలి, గుణించాలి. 3 2 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఇక్కడ ఉన్నాయి ప్లస్ 2 2s 4, 2 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకు టోటల్ 6 ఆక్సిజన్, అంటే ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ ఆక్సిజన్, అంటే ఇక్కడ లెడ్తో లెడ్ బ్యాలెన్స్ చేయబడింది, సల్ఫర్తో సల్ఫర్ బ్యాలెన్స్ చేయబడింది, సో ఆక్సిజన్తో ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయబడింది. కాబట్టి ఇది తుల్యం చేయబడినది. దిస్ రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో ఆ విధంగా ఏదైనా ఒక ఓర్ని ఆక్సిజన్తో హీట్ చేస్తే టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ ఆక్సైడ్గా మనకు ఏర్పడుతుందన్న విషయాన్ని ఇక్కడ చూడడం జరిగింది. మనకు నెక్స్ట్ లెడ్ సల్ఫైడ్ చూస్తాం. సపోజ్ హియర్ ఫెర్రిక్ ఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్తో రియాక్షన్, దీన్ని ఏమంటాము ఫెర్రిక్ ఆక్సైడ్, దీన్ని ఏమంటాము కార్బన్ మోనాక్సైడ్. ఫెర్రిక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ కార్బన్ మోనాక్సైడ్. మనకి ఇక్కడ ఏమొస్తుంది, దీన్ని బ్లాస్ట్ ఫర్నెస్లో మనం చూడడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఇది చాలాసార్లు ఎంట్రన్స్లో అడగడం జరుగుతుంది. మనకు ఐరన్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ కార్బన్ మోనాక్సైడ్, అప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఐరన్. మనకు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ మనకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ రియాక్షన్, మనకు ఇక్కడ ఐరన్ అనేది, ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు బ్లాస్ట్ ఫర్నెస్లో మనం చూడడం జరిగింది. సో ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ యాక్ట్స్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్, అంటే ఇక్కడ ఇట్ రెడ్యూసెస్ టు ఫార్మ్ వాటర్ ఐరన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. ఈ రియాక్షన్ రాసాము ఇన్ ది బ్లాస్ట్ ఫర్నెస్లో. మరి దీన్ని తుల్యం చేయాలి కదా, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ రియాక్షన్. అప్పుడప్పుడు ఇస్తాడు కింది రియాక్షన్ తుల్యం చేయండి, బ్యాలెన్స్ చేయండి, అంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ రియాక్షన్. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఐరన్లు, ఎన్ని ఉన్నాయి 2, అంటే ఇక్కడ ఐరన్లు ఎన్ని ఉన్నాయి 2, అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వేసావు, అంటే ఐరన్లు మనకి ఇక్కడ బ్యాలెన్స్ చేయబడింది. తర్వాత ఇక్కడ ఏముంది ఆక్సిజన్. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి 3, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1, 3 + 1 ఎంత 4. మరి ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి ఆక్సిజన్స్ లేవు, ఇక్కడ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి 2 అంటే ఏం చేయాలి మనము ఇక్కడ 2 పెట్టాలి. ఎందుకోసం అంటే ఇక్కడ ఉండే ఆక్సిజన్స్కి ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 2 2s 4, అంటే ఇక్కడ 3 + 1 4, అంటే బ్యాలెన్స్ చేయబడింది. తర్వాత నువ్వేం చేయాలి కార్బన్స్ చూద్దాం. ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 1,
మరి ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 2. మరి కార్బన్లు బ్యాలెన్స్ అయినాయా? బ్యాలెన్స్ కాలేదు. కార్బన్ను కూడా నువ్వు ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ COకి మనము 3 వేసుకుందాం. సపోజ్ 3 వేస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 3 కార్బన్స్ వేయాలి. 3 కార్బన్స్ బ్యాలెన్స్. మరి ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిందా చూసుకోవాలి. ఆక్సిజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ 3 6 అయినాయి కదా. ఇక్కడ చూడండి 3 2 6. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ రియాక్షన్ తుల్యం చేయబడిందా లేదా, ఈజ్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ అని చూద్దాం. ఇక్కడ ఎన్ని ఐరన్లు ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఐరన్లు ఉన్నాయి? 2. Feలో 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2. తర్వాత ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 + 3 అంటే 6 ఆక్సిజన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. మరి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 3 2 అంటే 6 ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ చేయబడింది. మరి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఇక్కడ 3. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3. అంటే ఇక్కడ 3 కార్బన్స్, ఇక్కడ ఏమైంది? 3 కార్బన్స్. అంటే ఇక్కడ ఐరన్తో ఐరన్ బ్యాలెన్స్ చేయబడింది, ఆక్సిజన్తో ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయబడింది, మరి కార్బన్తో కార్బన్ బ్యాలెన్స్ చేయబడింది. సో ఈ విధంగా మనకు ఏమైంది? రియాక్షన్ తుల్యం చేయబడినది. మీకు ఎంట్రెన్స్లో ఈ రియాక్షన్ తుల్యం చేయండి అని ఇస్తాడు. అప్పుడు చాలా జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 బ్యాలెన్స్ చేయబడిందా లేదా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సపోజ్ నెక్స్ట్ విషయాన్ని చూసినట్టయితే ఇక్కడ సల్ఫైడ్ ఓర్ మనం తీసుకున్నాం, ఇంకో సల్ఫైడ్ ఓర్ తీసుకుందాం, దట్ ఈజ్ Cu2S. సల్ఫైడ్ ఓర్ని మనం తీసుకుందాం. సల్ఫైడ్ ఓర్ని మనకు ఆక్సిజన్తో చర్యనొందినట్టే రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ వాట్ యూ విల్ గెట్ Cu2O. ఏమైంది ఇక్కడ? కాపర్ ఆక్సైడ్ ప్లస్ వాట్ యూ విల్ గెట్ సల్ఫర్ డయాక్సైడ్. ఈ విధంగా మనకు ఎప్పుడైతే సల్ఫైడ్స్ వస్తాయో, సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయో అవి ఆక్సిజన్తో చర్యనొందినప్పుడు దాని రెస్పెక్టివ్ ఆక్సైడ్స్ మరియు సల్ఫర్ డయాక్సైడ్గా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. మరి దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. మీకు ఎంట్రెన్స్లో ఇస్తుండొచ్చు. ఇది 100% వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రియాక్షన్స్ అన్ని. మరి బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ ఎన్ని కాపర్లు ఉన్నాయి? 2 కాపర్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని కాపర్లు ఉన్నాయి? 2 కాపర్లు. అంటే కాపర్లు ఇక్కడ ఏమైంది? తుల్యం చేయబడింది. దే ఆర్ బ్యాలెన్స్డ్. మరి ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి? ఇక్కడ 1 సల్ఫర్. మరి ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి? 1 సల్ఫర్. ఇప్పుడు సల్ఫర్ బ్యాలెన్స్ చేయబడింది. దాని తర్వాత ఆక్సిజన్కి వస్తాం. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 + 1 3 ఉన్నాయి. మరి ఇక్కడ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయబడలేదు. అంటే నువ్వేం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఏంటి? ఇక్కడ 2 పెట్టుకున్నట్టయితే ఏమైంది? 2 అయితే అప్పుడు నీకు ఒక 2, ఇక్కడ 2. సో ఇక్కడ 2, ఇక్కడ 2, దెన్ ఇక్కడ 3. ఇక్కడ 3 ఎందుకు పెట్టి ఇక్కడ 2 పెడదాం. ఎందుకు? 2 2 4 కాపర్, ఇక్కడ కూడా 4. అంటే 2 కాపర్లు బ్యాలెన్స్ చేయబడింది. దెన్ ఇక్కడ సల్ఫర్స్ చూద్దాం. ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి? 2. మరి ఇక్కడ సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి? 2. మరి ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 3 2 6. మరి ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 ఆక్సిజన్స్, 2 2 4. అంటే ఏమైంది? ఇక్కడ 6 2 ప్లస్ ఇక్కడ 4. సో ఇక్కడ 6 అక్కడ 6 ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ చేయబడింది. అంటే సల్ఫర్లు వస్తే సల్ఫర్లు 2, ఇక్కడ కూడా సల్ఫర్లు. మనం చూద్దాం. సో ఈ రియాక్షన్ తుల్యం చేయబడినది. సో దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ విషయానికి వస్తే మనము ఈ క్యూప్రస్ ఆక్సైడ్ ఏదైతే ఉన్నదో ఇట్ రియాక్ట్స్ విత్ ఇక్కడ Cu2S తో రియాక్ట్ అయినప్పుడు అప్పుడు నీకేమొస్తుంది? Cu ప్లస్ సల్ఫర్ డయాక్సైడ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ రియాక్షన్ కూడా అంటే ఒక సల్ఫైడ్ ఓరు ద రెస్పెక్టివ్ ఆక్సైడ్తో చర్యనొందినప్పుడు అది కాపర్గా మరియు సల్ఫర్ డయాక్సైడ్గా ఏర్పడుతుంది. దీన్ని మనం చూసినట్టయితే 2 moles ఆఫ్ క్యూప్రస్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ కాపర్ సల్ఫైడ్ టు ఫార్మ్ కాపర్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్గా మనం చెప్తాం. అంటే ఒక 6 మోల్స్గా కాపర్గా దెన్ సల్ఫర్ డయాక్సైడ్గా మనకు ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ 2 2 4
ఇక్కడ 2 6 కాబట్టి 6 కాపర్స్. సో ఈ విధంగా మనము ఏం చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ ఆర్ మనం ఏం చేస్తాము, ఈక్వల్ చేసాము. ఫైనల్లీ యూ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ అంటే కాపర్ని. అంటే ఈ విధంగా మనము ద రెస్పెక్టివ్ ఓర్ నుండి అంటే క్యుప్రస్ సల్ఫైడ్ నుండి మనం ఏం చేసాము, కాపర్ని మనము ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్లీ యూ విల్ గెట్ ద రెస్పెక్టివ్ వాట్ యు కాల్డ్ మెటల్ అన్న విషయాన్ని. అంటే ఇక్కడ ద రెస్పెక్టివ్ ఓర్ నుండి మెటల్ ఫైండ్ అవుట్ చేసాం, రెస్పెక్టివ్ ఓర్స్ నుండి ఇక్కడ మెటల్ని మనము కలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్స్ని లో రియాక్టివ్ మెటల్స్ అంటే ఇక్కడ ఏ విధంగా డిస్ప్లేస్ చేస్తుంది టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్ ఏ విధంగా ఫామ్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ టైటానియం టెట్రాక్లోరైడ్ దట్ ఈస్ TiCl4. టైటానియం టెట్రాక్లోరైడ్ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక హైలీ రియాక్టివ్ మెటల్, అది మెగ్నీషియం. సపోజ్ మెగ్నీషియం అనుకోండి, లేదంటే పొటాషియం అనుకోండి, సోడియం అనుకోండి, ఇవన్నీ దే ఆర్ హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్. సో ఈ రియాక్టివిటీని ఏ విధంగా బేస్ చేసుకొని ఇచ్చిండ్రు అంటే బేస్డ్ ఆన్ హైడ్రోజన్. సో హైడ్రోజన్కి పైన ఉన్నాయన్నీ దే ఆర్ హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్ అని మీన్స్ వెన్ దే రియాక్ట్ విత్ వాటర్ ఇమీడియట్లీ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. సో ఆ విధంగా ఈ టైటానియంతో కంపేర్ చేస్తే మెగ్నీషియం ఈజ్ ఏ హైలీ రియాక్టివ్ మెటల్. కొన్నిసార్లు మనకు ఏ విధంగా డిస్ప్లేస్ చేస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ అడుగుతాడు. సో మోర్ రియాక్టివ్ మెటల్స్ మనం ఏ విధంగా చేస్తాడో మనం చూద్దాం. సో ఇక్కడ మెగ్నీషియం ఇక్కడ క్లోరిన్ పక్కన మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ టైటానియంగా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్స్ లో రియాక్టివ్ మెటల్ని రీప్లేస్ చేసి ఫైనల్లీ యూ విల్ గెట్ లైక్ దిస్ టైటానియం ప్లస్ మెగ్నీషియం క్లోరైడ్గా ఏర్పడుతుంది. మరి దీన్ని బ్యాలెన్స్ కూడా చేయాలి. ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేస్తాము అంటే ఇక్కడ 2 మెగ్నీషియం. సో ఇక్కడ 2 మెగ్నీషియం ఎందుకు అంటే ఇక్కడ 4 క్లోరిన్ ఆటమ్స్ ఆర్ దేర్. సో దట్ ఈస్ వై 2 2s are 4. ఇక్కడ ఒకటే టైటానియం ఉంది కాబట్టి ఒకటే టైటానియం. సో కాబట్టి 2 మెగ్నీషియం 4 క్లోరిన్స్ 2 2s are 4. ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. సో ఇది తుల్యం చేయబడినది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము హైలీ రియాక్టివ్ మెటల్స్ లో రియాక్టివిటీ మెటల్స్కి తీసేసి మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ టైటానియం అంటే మెటల్ని మనము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మెటల్ని సపోజ్ మనకి ఇక్కడ సోడియం ఏ విధంగా మనకు టైటానియం మెటల్ని ప్రొడ్యూస్ చేస్తున్న విషయాన్ని ఇక్కడ చూద్దాం. సో టైటానియం టెట్రాక్లోరైడ్ వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ సోడియం హైలీ రియాక్టివ్ మెటల్తోని రియాక్ట్ అయితే రిడక్షన్ ఆఫ్ ఓర్స్ బై మోర్ రియాక్టివ్ మెటల్స్ అంటే ఈ మోర్ రియాక్టివ్ మెటల్స్తోని మనకు రిడక్షన్ చెందితే ఫైనల్లీ యూ విల్ గెట్ NaCl అండ్ ఇక్కడ టైటానియం మెటల్ని మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ టైటానియం ఒకటి ఉంది అంటే టైటానియం ఈజ్ బ్యాలెన్స్డ్. మరి ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి ఇక్కడ 4 అంటే ఇక్కడ ఒకటే క్లోరిన్ ఉంది కాబట్టి దీన్ని మనం 4 వేస్తాం. తర్వాత ఎన్ని సోడియంలు ఉన్నాయి దీంట్లో, ఒక సోడియం ఉంది ఇక్కడ ఎన్ని సోడియంలు ఉన్నాయి 4 కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ 4 NaS పెట్టడం జరుగుతుంది. అంటే ఈ రియాక్షన్ తుల్యం చేయబడినది. అంటే ఈ విధంగా ఒక హైలీ రియాక్టివ్ మెటల్స్ దాన్ని లో రియాక్టివిటీ మెటల్స్ని దాన్ని రీప్లేస్ చేయబడింది. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్ అన్న విషయాన్ని అడుగుతూ ఉంటాడు. ఇటువంటి రియాక్షన్స్ కూడా రిడక్షన్ ఆఫ్ ఓర్స్ బై మోర్ రియాక్టివ్ మెటల్స్ అన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఇటువంటి రియాక్షన్స్ రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రియాక్షన్ చూసినట్టయితే ద రెస్పెక్టివ్ ఆక్సైడ్స్. మనం ఏం చేద్దాం, ఐరన్ ఆక్సైడ్ తీసుకుందాం. ఐరన్ ఆక్సైడ్ తీసుకుంటే రియాక్ట్స్ విత్ అల్యూమినియం. ఇది అల్యూమినియంతో రియాక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమిస్తుంది ద రెస్పెక్టివ్ ఆక్సైడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆక్సైడ్ ఏమిస్తుంది Al2O3 అది ఆక్సైడ్ ఇస్తుంది. ప్లస్ వాట్ యు విల్ గెట్ ఐరన్ ఇస్ ఫార్మ్. అంటే ఏమైంది, ఒక హైలీ రియాక్టివ్ మెటల్ లో రియాక్టివిటీ మెటల్తో రీప్లేస్ చేయబడింది. టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్డ్.
మరి ఈ రియాక్షన్ కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఐరన్లు ఉన్నాయి? 2. కాబట్టి ఇక్కడ మనము 2 ఐరన్లు పెట్టుకుందాం. దాని తర్వాత ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఇక్కడ 3. అంటే ఇక్కడ కూడా 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే ఆక్సిజన్లు కూడా మనకు బ్యాలెన్స్ చేయబడింది. ఇక్కడ ఎన్ని అల్యూమినియంలు ఉన్నాయి? 2. అంటే ఇక్కడ కూడా మనం 2 పెట్టుకుందాం. సో ఈ విధంగా రసాయన చర్యను కూడా తుల్యం చేయమని అడుగుతాడు. కొంచెం జాగ్రత్తగా మీరు దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ క్రోమిక్ ఆక్సైడ్ చూద్దాం. సో ఇక్కడ Cr2O3 అనే ఓర్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్ ఓర్ ఇక్కడ ఏమైంది? సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ అల్యూమినియంతో చర్యను అందింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? క్రోమిక్ ఆక్సైడ్ అల్యూమినియంతో రియాక్ట్ అయితే వాట్ యూ విల్ గెట్ అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ మనకు క్రోమియం లాగా ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఆక్సైడ్ క్రోమిక్ ఆక్సైడ్ వెళ్ళిపోయి అల్యూమినియం ఆక్సైడ్గా ప్లస్ క్రోమియంగా మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. అంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని క్రోమియంలు ఉన్నాయి? 2. అంటే ఇక్కడ మనము 2 ఈ విధంగా మనము రాయాలి. దాని తర్వాత ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఇక్కడ 3. ఇక్కడ 3. అంటే ఆక్సిజన్లు ఏమైనాయి? తుల్యం చేయబడినవి. దాని తర్వాత అల్యూమినియంలు ఎన్ని ఉన్నాయి? అల్యూమినియంలు 1 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. అంటే ఇక్కడ మనము 2 ఇలా వేసుకోవాలి. అంటే ఈ రియాక్షన్లో 2 క్రోమియంలు తర్వాత ఇక్కడ 3 ఆక్సిజన్లు తర్వాత 2 అల్యూమినియం. అంటే ఈ రియాక్షన్ ఈ యొక్క రసాయన చర్య తుల్యం చేయబడినది. కాబట్టి రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఈ విధమైన రియాక్షన్ ఇచ్చి ప్రోడక్ట్స్ రాయమనొచ్చు, లేదా ఓన్లీ మనకు బ్యాలెన్స్ చేయమనొచ్చు. సో ఏ విధమైన రియాక్షన్ అడిగినా మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేసి మిమ్మల్ని ఆన్సర్ చేయమనొచ్చు. ఇక్కడ లెడ్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ కార్బన్. సో ఏ ప్రోడక్ట్స్ ఇస్తాయనే విషయాన్ని మీకు అడుగుతాడు. సో ఎప్పుడైనా మెటాలిక్ ఆక్సైడ్స్ ద రెస్పెక్టివ్ కార్బన్తో రియాక్ట్ అయితే అప్పుడు నీకేమొస్తుంది? ఇక్కడ మెటల్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్. సో ఈ విధంగా మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ ఈస్ వై హియర్ మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ కార్బన్ టు ఫార్మ్ వాటర్ లెడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. అలానే సపోజ్ సిన్నబార్ అని ఒక మనకు ఓర్ తీసుకుందాం. సిన్నబార్ అంటే హెచ్జిఎస్ని మనము సిన్నబార్ అని అంటాము. ఈ సిన్నబార్ని వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ ఆక్సిజన్, ఒకవేళ మనం ఆక్సిజన్తో మండించినట్టయితే, హీట్ చేసినట్టయితే ఏమవుతుంది? సిన్నబార్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్స్. అంటే హెచ్జిఓగా ప్లస్ మనకు సల్ఫర్ డయాక్సైడ్గా ఏర్పడుతుంది. అంటే ఏదైనా సల్ఫైడ్ ఓర్ మనం హీట్ చేసినప్పుడు న్యాచురల్లీ ఓర్ని హీట్ చేస్తే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, సో న్యాచురల్లీ యూ విల్ గెట్ వాటర్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్. మరి ఈ రియాక్షన్ను తుల్యం చేయమని అంటాడు. తుల్యం చేయమంటే ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని హెచ్జీలు ఉన్నాయి? 1. మరి ఇక్కడ ఎన్ని హెచ్జీలు ఉన్నాయి? 1. అంటే హెచ్జీలు తుల్యం చేయబడినవి. దాని తర్వాత సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1. అంటే సల్ఫర్లు కూడా బ్యాలెన్స్ చేయబడింది. మరి ఆక్సిజన్ విషయానికి వస్తాం. ఆక్సిజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 3. అంటే ఇక్కడ ఏం జరిగింది? 2. ఎందుకు 2 ప్లస్ 2 ఇక్కడ ఏమైంది? 4 ఆక్సిజన్స్ అయినాయి. ఇక్కడ 4 ఆక్సిజన్స్. కానీ ఇక్కడ ఏమైంది జరిగింది? ఇక్కడ హెచ్జీ ఇక్కడ 1 ఉంది, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాము? ఇక్కడ 2 అంటే ఇప్పుడు ఏమైంది? సల్ఫర్లు ఏమైనాయి? 2 అయినాయి. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం? 2 సల్ఫర్లు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ హెచ్జీలు ఎన్నైనాయి? 2. మరి ఇక్కడ హెచ్జీలు 2. మరి ఎన్ని సల్ఫర్లు? ఇక్కడ 2 సల్ఫర్లు. మరి ఇక్కడ ఎన్ని సల్ఫర్లు వచ్చినాయి? 2. మరి ఆక్సిజన్స్ 2 ప్లస్ 4 ఎన్నైనాయి? ఇక్కడ 6. కాబట్టి ఇక్కడ కూడా మనము తీసేసి మనం ఇక్కడ 3 పెట్టుకోవాలి. సో లైక్ దిస్ 3 2s 6 అంటే రియాక్షన్ మనకు బ్యాలెన్స్ చేయబడింది.
సో మై డియర్ స్టూడెంట్స్, సో హియర్ యూ హ్యావ్ టు గో త్రూ ద రియాక్షన్. ఇప్పుడు సల్ఫైడ్ ఓర్స్ హీట్ చేస్తే టు ఫార్మ్ ద రెస్పెక్ట్ ఆక్సైడ్ ఇవ్వడం జరిగింది. ఇలానే సపోజ్ హియర్ HgO ఇక్కడ హీట్ చేసినాం అనుకోండి, మెటాలిక్ ఆక్సైడ్ని హీట్ చేసావు, అప్పుడు మనకేమొస్తుంది, ఫైనల్లీ యూ విల్ గెట్ అ మెటల్ అండ్ రెస్పెక్టివ్ ఆక్సైడ్ అండ్ 2 moles. So finally you will get the respective metal with the liberation of oxygen gas. సో ఈ విధంగా మనం ఒక ఓర్ నుండి హీట్ చేయడం వల్ల ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్ అని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అడుగుతాడు, బ్యాలెన్స్ చేయమనొచ్చు, లేదంటే యు కంప్లీట్ ద రియాక్షన్ అనొచ్చు, లేదంటే తుల్యం చేయమనొచ్చు, ప్రోడక్ట్స్ రాయమనొచ్చు. సో ఏ విధంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడగొచ్చు. కాబట్టి ఒక రియాక్షన్ చదివినప్పుడు మనం ఎన్ని మోల్స్ రియాక్ట్ విత్ ఎన్ని మోల్స్ టు ఫార్మ్ హౌ మెనీ మోల్స్ అని అడగొచ్చు. సపోజ్ ఈ రియాక్షన్ తీసుకోండి, ఎన్ని మోల్స్, 2 moles ఆఫ్ HgS, 2 moles HgS, 3 moles ఆఫ్ వాట్ ఆక్సిజన్తో చర్యనందినప్పుడు ఇక్కడ హీట్ చేస్తే ఏమొస్తుంది, 2 moles ఆఫ్ HgO మెర్క్యూరిక్ ఆక్సైడ్ అండ్ హియర్ 2 moles ఆఫ్ SO2 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని మోల్లతో రియాక్ట్ అయితే ఎన్ని మోల్ వస్తుందనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం, 2 moles HgO హీట్ చేసినప్పుడు 2 moles ఆఫ్ Hg అండ్ ఆక్సిజన్ గ్యాస్ అండ్ 1 mole ఆఫ్ O2 రావడం జరుగుతుంది. అంటే రియాక్షన్ బ్యాలెన్స్ చేయడం అనుకోండి, టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్ ఫామ్ చేయడం అనుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసమంటే రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఏ విధమైన క్వశ్చన్ అయినా అడగడానికి ఆస్కారం ఉంటుంది. అరేంజ్మెంట్ ఆఫ్ మెటల్స్ అకార్డింగ్ టు ద రెస్పెక్టివ్ రియాక్టివిటీ. అంటే ఏవి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాయి, ఏవి తక్కువగా రియాక్ట్ అవుతున్నాయి, బేస్డ్ ఆన్ ఏ విధంగా డివైడ్ అవుతున్నాయి అనే విషయాన్ని చూస్తే, సపోజ్ హియర్ ఒక బేస్డ్ ఆన్ దిస్ హైడ్రోజన్, మనము ఈ హైడ్రోజన్ ఒక బేస్గా మనం తీసుకున్నట్టయితే, అంటే ఈ హైడ్రోజన్కి పైన ఉండేటివన్నీ మోర్ రియాక్టివ్ మెటల్స్ అని, హైడ్రోజన్ కన్నా తక్కువ ఉండేటివి హైడ్రోజన్ లెస్ రియాక్టివిటీ అని మనం ఒక రకంగా నిర్ధారించవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ పొటాషియం ఈజ్ హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్. వై? వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ వాటర్ ఇమీడియట్లీ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. అంటే కోల్డ్ వాటర్తోనే రియాక్ట్ అయితే టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ వాట్ యు కాల్డ్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేటెడ్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్ ఇవ్వడం జరుగుతుంది. సమ్టైమ్స్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ హైడ్రాక్సైడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పొటాషియం చూసినా, నెక్స్ట్ సోడియం చూసినా, తర్వాత కాల్షియం, తర్వాత మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం, తర్వాత జింక్, దీస్ ఆర్ highly reactive in nature. Generally they react with cold water. మనం ఇక్కడ వరకు చూసినట్టయితే they react with cold water. So they react with cold water to form the respective products with the liberation of hydrogen gas. Suppose ఇక్కడ చూసినట్టయితే జింక్ తర్వాత ఐరన్, తర్వాత లెడ్ తీసుకోండి, దాని తర్వాత టిన్. So like this, these are highly reactive, means when they are react with water, ఇది react with cold water. కానీ ఇక్కడ నుండి what happens, steam is required, whether it is a cold water or steam. దేంతోనైనా, నీటి ఆవిరితోనైనా పర్వాలేదు, లేదంటే కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయినా కానీ రియాక్ట్ విత్ వాటర్, హియర్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. మనం ఇవన్నీ మనకేం జరుగుతున్నాయి, హైడ్రోజన్ గ్యాస్ వాయువును విడుదల చేయబడుతున్నాయి. ఎందుకు అంటే వీటి యొక్క రియాక్టివిటీ, చర్యాశీలత హైడ్రోజన్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ను మనము లిబరేట్ చేయడం జరిగింది ఇక్కడ. అయితే హైడ్రోజన్ కన్నా తక్కువ ఉండేటివి ఏంటివి, కాపర్, తర్వాత చూస్తే Hg, తర్వాత చూస్తే Ag, తర్వాత చూస్తే Au. అంటే ఇవన్నీ హైడ్రోజన్ గ్యాస్వి లిబరేట్ చేయవు. ఎందుకు? ద రియాక్టివిటీ ఆఫ్ దీస్ మెటల్స్ ఆర్ లెస్ దెన్ హైడ్రోజన్. హైడ్రోజన్ కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ని మనకు ఇవి విడుదల చేయవు.
సో కాబట్టి రేపు పొద్దున ఒకవేళ రియాక్షన్ అడుగుతుంటాడు. సో హియర్ కాల్షియం రియాక్ట్ విత్ వాటర్, హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్, బట్ కాపర్ రియాక్ట్ విత్ వాటర్, వాట్ హ్యాపెండ్? నథింగ్ విల్ హ్యాపెండ్. వై? ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ని విడుదల చేయవు, దెర్ ఇస్ నో రియాక్షన్. సో దట్ ఈస్ వై హియర్ వాట్ హ్యాపెండ్? హైడ్రోజన్ గ్యాస్ ఇస్ నాట్ లిబరేటెడ్ అనే విషయాన్ని మీరు చేయాలి. సో కాబట్టి ఇవి రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, దే ఆర్ హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్, జస్ట్ దే రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. సో హియర్ హీట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సపోజ్ ఈ విషయానికి వస్తే వాట్ హ్యాపెండ్? స్టీమ్ ఈజ్ రిక్వైర్డ్. Why? So they are the reactivity, what happened? Down the group decreases. ఇలా వెళ్తున్న కొద్దీ what happened? The reactivity అనేది తగ్గింది. రియాక్టివిటీ తగ్గింది కాబట్టి హియర్ వాట్ హ్యాపెండ్? సో దాని యొక్క హైడ్రోజన్ ఇవి చాలా ఫాస్ట్గా లిబరేట్ చేస్తాయి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇవి లిబరేట్ చేయవు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమంటున్నాడు? హైలీ రియాక్టివ్ అంటే మెటల్ యాక్టివిటీ సిరీస్ బేస్డ్ ఆన్ ద రియాక్టివిటీ, వాటి యొక్క రియాక్టివిటీ ప్రకారము మనకి ఏం చేస్తున్నాడు? టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ వాటి అరేంజ్మెంట్ చేస్తున్నాడు. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ మెటల్స్ అకార్డింగ్ టు ద రెస్పెక్టివ్ వాట్ యాక్టివిటీ సిరీస్. సో ఇట్ ఈస్ కాల్డ్ మెటల్ యాక్టివిటీ సిరీస్ అని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలా టు ఫామ్ అంటే ఇవి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తాయి మరియు ఇవి చేయవనే విషయాన్ని మీకు ఏ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అయినా అడగడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనం కాల్షియం తీసుకుందాం. కాల్షియం రియాక్ట్ విత్ వాటర్. ఇక్కడ ఏమిస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్. మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్ని మనం ఏమంటాము? లైమ్ వాటర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ లైమ్ వాటర్. సో ఈ లైమ్ వాటర్కి మనం ఏం చేస్తున్నాము? కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు నువ్వు టు ఫామ్ వాట్ విల్ గెట్? టు ఫామ్ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? కాల్షియం కార్బోనేట్. ఇక్కడ పీపీటీ అంటే మనకు ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. సో కాల్షియం రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్గా. దీన్ని లైమ్ వాటర్ అని కూడా అంటారు. సో లైమ్ వాటర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ మనము పాస్ త్రూ ద వాటర్, లైమ్ వాటర్ టు ఫార్మ్ కాల్షియం కార్బోనేట్. సో ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఎక్సెస్ ఆఫ్, మళ్ళీ ఏం చేస్తున్నాం? ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేసినాం అనుకోండి, ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తే సో దీంట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్, కాల్షియం కార్బోనేట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, సో టు ఫార్మ్ కాల్షియం బైకార్బోనేట్. ఏదైతే మనకు పీపీటీ ఫామ్ అయిందో, ఏదైతే మనకు ఇక్కడ వాట్ హ్యాపెండ్? మనకి ఇక్కడ పీపీటీ ఫామ్ అయింది. సో పీపీటీ ఫామ్ అయిన దానికి ఏంటి? మనకు ఇక్కడ ఈ పీపీటీ ఏమైంది? డిజాల్వ్ అయింది. సో ఎందుకు డిజాల్వ్ అయింది? ఇక్కడ కార్బోనేట్స్ ఆర్ ఫార్మ్డ్, ఇక్కడ బైకార్బోనేట్స్ ఆర్ ఫార్మ్డ్. సో హియర్ మన కాల్షియం కార్బోనేట్ ఇలా ఎందుకు రాసాము? కాల్షియం బైకార్బోనేట్ ఇలా ఎందుకు రాసాము అంటే హియర్ జనరల్లీ Ca2+ CO3 2- క్రిస్ క్రాస్ చూసినట్టయితే కాల్షియం కార్బోనేట్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. అలానే సపోజ్ ఇక్కడ కాల్షియం బైకార్బోనేట్ చూసినట్టయితే కాల్షియం 2+ దెన్ బైకార్బోనేట్ ఈజ్ HCO3- అంటే మనకు క్రిస్ క్రాస్గా చెప్పొచ్చు. అంటే కాల్షియం బైకార్బోనేట్గా మనము ఈ విధంగా రాయొచ్చు. అంటే ఇక్కడ ఎప్పుడైతే కాల్షియం రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయ్యి ఇమీడియట్గా కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేసినావో యూ విల్ గెట్ కాల్షియం కార్బోనేట్. చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఎందుకు? వై? వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ ద లైమ్ వాటర్, హియర్ వైట్ పీపీటీ ఈజ్ ఫార్మ్డ్. వాట్ ఈస్ ద పీపీటీ? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ దట్ కాంపౌండ్ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? కాల్షియం కార్బోనేట్ అని చెప్పాలి. మళ్ళీ ఏం చేస్తాడు? ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ ద లైమ్ వాటర్, పాస్డ్ త్రూ ద లైమ్ స్టోన్. సో ఇక్కడ లైమ్ స్టోన్, దీని ఏమంటారు? లైమ్ స్టోన్ అంటారు. ఇప్పుడు పాస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ డిజాల్వ్డ్. ఎందుకు డిజాల్వ్ అయింది అంటున్నాడు? డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ బైకార్బోనేట్స్.